అటుకుల దోశ వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంట్లో రెడీగా దోశ బ్యాటర్ లేనప్పుడు ఇలా ఇన్స్టంట్గా అటుకుల దోశ చేసుకోవచ్చు. మరి రెసిపీ చూసేద్దామా. ఇక్కడ నేను అరకప్పు అటుకులు అలాగే అరకప్పు బాంబే రవ్వను తీసుకున్నాను. ఈ రెండింటిని ఒక్కసారి వాష్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం పల్లి చట్నీని రెడీ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక అరకప్పు పల్లీలని తీసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు అనేది వేగేటప్పుడు మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ పల్లీలు బాగా వేగేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కకి తీసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇది కూడా ఆ పల్లీలతో పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకులు అలాగే బాంబే రవ్వని మిక్సీ జార్లో తీసుకోవాలి. దీనికి 3 స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే రావాలి బ్యాటర్ కూడా. సో కొద్దిగా వాటర్ కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ని హీట్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఇలా మనం సెట్ దోశ టైప్లో దోశ బ్యాటర్ వేసుకోవాలి. పెద్ద ప్యాన్ అయితే మనం ఇన్స్టెంట్గా 2 to 3 దోశలు ఒకేసారి వేసుకోవచ్చు. ఈ దోశ అనేది 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత దోశ కాలడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత దోశని 2 వైపులా కాల్చుకోవాలి. ఒక్కసారి ఈ దోశలు రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ముందుగా పక్కన ఉంచుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పల్లీ చట్నీ అనేది రెడీ అండి. ఇలా 20 మినిట్స్లో దోశ అలాగే చట్నీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సౌత్ ఇండియన్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.